అందరూ ఎంతగానో ఏడ్చేస్తున్న గ్లిప్సం డ్రాగన్ మన ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం డ్రాగన్. ఈ డ్రాగన్ నుంచి ఫస్ట్ గ్లిప్సం అయితే రావడం జరిగింది. ఈ గ్లిప్సం ఎలా ఉన్నది అనేది అయితే ఒక ఇద్దరు పర్సన్స్ అయితే డిస్కస్ చేసుకున్నారు. వాళ్ళిద్దరూ ఏమనుకున్నారో, అసలు ఈ గ్లిప్సం బాగుందా బాగలేదా అనేది అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మన వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మంచి మంచి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతే గ్లిప్సం. ఈ గ్లిప్సం రన్ టైం వచ్చేసి 4 minutes 35 seconds. ఎగ్జాక్ట్ గా వీళ్ళు చెప్పినట్టుగా అయితే రన్ టైం అయితే ఉందంట ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ చూసిన వాళ్ళు ఏం డిస్కస్ చేసుకున్నారంటే, ఈ 4 minutes 35 seconds లోని మన ఎన్టీఆర్ గారు ఎలివేషన్స్, అలాగే ఎన్టీఆర్ గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్, అలాగే ఎన్టీఆర్ గారికి ఇచ్చిన బీజిఎమ్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే ఎన్టీఆర్ గారు ఎంట్రన్స్ అనేది 2 minutes తర్వాత అయితే ఉందంట ఫ్రెండ్స్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. కానీ ఈ 2 minutes లోపు కూడా కంప్లీట్ గా మన డ్రాగన్ చిత్రం ఎలాంటి స్టోరీతో రాబోతుంది అనేది అయితే ప్రేక్షకులకి అయితే క్లియర్ గా అయితే ప్రశాంత్ నీల్ గారు అయితే చెప్పారంట. ఎందుకంటే కంప్లీట్ గా ఒక అవుట్లైన్ అనేది మన సినిమా నుంచి అయితే కంప్లీట్ గా తెలియాలనే ఉద్దేశంతో ప్రశాంత్ నీల్ గారు అయితే క్లియర్ గా ఈ 2 minutes క్లియర్ గా స్టోరీ ఏ విధంగా ఉండబోతుంది అనేది క్లియర్ విజువల్స్ అయితే చూపించారంట. ఇదైతే చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించిందంట. ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో వచ్చిన మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీ అట. మన రవి బసూరి గారు గతంలో కూడా చాలా మంచి చిత్రాలు చేశారు. ఆయన కేజీఎఫ్, సలారో, దానికి తగ్గ మంచి బీజిఎమ్స్ అయితే ఈ 2 minutes అయితే ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారంట. ఇంకా 2 minutes తర్వాత మన ఎన్టీఆర్ గారు ఎంట్రన్స్. ఎన్టీఆర్ గారు ఎంట్రన్సే ఒక ఎలివేషన్ డైలాగ్. కాకపోతే అది ఎన్టీఆర్ గారి నుంచి కాదంట ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో వచ్చే ఎలివేషన్ డైలాగ్స్. ఈ డైలాగ్ ఇచ్చిన బీజిఎమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉందంట ఫ్రెండ్స్. మెయిన్ వచ్చేసి ఇదే హైలైట్ ఫ్రెండ్స్. ఎలివేషన్ డైలాగ్ ఇచ్చింది అయితేనే ఈ గ్లిప్సం కి అయితే హైలైట్ అంట. దీనికి ఇచ్చిన బీజిఎమ్స్ కూడా ఇదే హైలైట్ అంట. ఈ 4 minutes 35 seconds లోని ఇంకా నెక్స్ట్ వచ్చిన షార్ట్స్ ఉన్నాయి కదా, రిపీటెడ్ షార్ట్స్, అంటే కంప్లీట్ గా డైలాగ్ లేకుండా షార్ట్ టు షార్ట్ మూవ్ అవుతుంది కదా, ఈ షార్ట్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా అయితే వచ్చాయంట ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ లో మన ఎన్టీఆర్ నోటి నుంచి వచ్చిన ఇంగ్లీష్ డైలాగ్, ఈ డైలాగ్స్ వచ్చి ప్యూర్లీ గ్యూస్ బంప్స్. ప్రశాంత్ నీల్ గారు తన కంప్లీట్ గా గతంలో సలార్ గానీ కేజీఎఫ్ గానీ ఇంగ్లీష్ డైలాగ్ అనేది చాలా ఫేమస్ అవుతుంది. అదే డైలాగ్ అయితే మన ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ లో కూడా పెట్టడం అయితే జరిగిందండి. ఇదే ప్యూర్లీ గ్యూస్ బంప్స్ అయితే వస్తాయండి ఫ్రెండ్స్. ఎన్టీఆర్ నోటి నుంచి వచ్చే ఈ డైలాగ్ కోసమే అందరూ ఏగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. ఆ డైలాగ్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఏంటి ఫ్రెండ్స్ ఇంత అద్భుతంగా వచ్చిందని అయితే వాళ్ళు అయితే ఆశ్చర్యపోతున్నారంట. కంప్లీట్ గా చిత్ర యూనిట్ అయితే ఈ ఫస్ట్ గ్లిప్సం పట్ల అయితే చాలా సంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే నిన్న ఒక పిక్ అయితే సోషల్ మీడియా షేక్ చేసింది కదా, ఆ పిక్ అంటే ఎవరిదంటే మన రవి బసూరి గారు, అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు. వీళ్ళిద్దరూ కూడా కంప్లీట్ గా ఒక క్లోజ్డ్ రూమ్ లోని ఈ డ్రాగన్ ఫస్ట్ గ్లిప్సం అయితే క్లియర్ గా అయితే ఎడిటింగ్ చేస్తున్నారు. ఎడిటింగ్ చేసినప్పుడు క్లియర్ గా అయితే వీళ్ళు విజువల్స్ అవి కూడా చూడడం జరిగింది. ఇది చూసిన వీళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. అదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా మన ఎన్టీఆర్ అభిమానులతో అయితే పంచుకున్నారు. ఇది ఒక ఎన్టీఆర్ అభిమానులకే కాదు, మిగతా ఆడియన్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా నచ్చుతుందని అయితే వాళ్ళ ఫీలింగ్స్ అయితే వ్యక్తపరిచారు. మనకు తెలుసు కదా ప్రశాంత్ నీల్ గారు ఒక్కసారి చెప్పాడంటే అది 100% వాస్తవం. కాబట్టి ఈ డ్రాగన్ గ్లిప్సం అయితే అదిరిపోయిందండి ఫ్రెండ్స్. ఇందులో ఎన్టీఆర్ గారి లుక్స్ కానీ, అలాగే ఎన్టీఆర్ గారికి ఇచ్చిన బీజిఎమ్స్ కానీ, అలాగే ఎన్టీఆర్ నుంచి వచ్చిన డైలాగ్స్ కానీ ఎక్స్ట్రాడినరీగా అయితే ఉన్నాయంట. వీళ్ళిద్దరూ డిస్కస్ చేసిన కాంట్రవర్సీనే నేనైతే ఇప్పుడు ఒక రివ్యూలాగా అయితే తయారు చేసి మీ ముందు అయితే పెట్టాను. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగా. లాస్ట్ లో చెప్తానండి కదా, వీళ్ళిద్దరూ వచ్చేసి డైరెక్టర్ ప్రశాంత్ నీల్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూరి గారు. వీళ్ళిద్దరూ కూడా కంప్లీట్ గా ఆల్రెడీగా 10 సార్లు అయితే ఈ గ్లిప్సం అయితే చూడడం జరిగింది. అందుకే దాని ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని అయితే వాళ్ళు పంచుకోవడం జరిగింది. ఈ వార్త విన్న మన ఎన్టీఆర్ అభిమానులు అయితే ఎగిరైతే గంతేస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే నిన్న పెద్ద ట్రైలర్ రిలీజ్ అయింది కదా, పెద్ద ట్రైలర్ లోనే 100% అయితే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ అంటే అది స్టోరీ అనేది కొంచెం వీక్ గా అనిపించింది ఫ్రెండ్స్.
ఎందుకంటే ఇలాంటి స్టోరీ స్పోర్ట్స్ డ్రామాలో గతంలో రావడం కూడా జరిగింది. ఇలాంటి స్టోరీతో మూవీ వస్తే అనేది ఒక చిన్న హీరోస్కి అయితే అవుతుంది, కానీ పాన్ ఇండియా స్థాయిలో ఇలాంటి స్టోరీతో వస్తే విధ్వంసం క్రియేట్ చేయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. అది మరి రామ్ చరణ్ బుచ్చిబాబు అయితే ముంచినట్టే. ఎందుకంటే గతంలో ప్రభాస్ రాజా సాబ్ ఎలా ముంచిందో ఇది బుచ్చిబాబు కూడా అదేలాగా అయితే రామ్ చరణ్ అవుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ స్పోర్ట్స్ డ్రామా అనేది కంప్లీట్ గా ప్రిడిక్టబుల్ అవుతుంది అనమాట. ఇంకా ఒక రన్నింగ్ ఉంది, రన్నింగ్ లో ఎవరు గెలుస్తారంటే హీరో గెలుస్తాడు. ఇంకా క్రికెట్ ఉంది, క్రికెట్ లో ఎవరు గెలుస్తారంటే హీరో గెలుస్తాడు. ఇంకా కుస్తీ ఉంది, కుస్తీలో ఎవరు గెలుస్తారంటే హీరో గెలుస్తారు. అందులో మన ఆడియన్స్ లో అంత ఆతృత ఉండదు. కాకపోతే అందులో పర్ఫార్మెన్స్ ఎలా చేశారో అనేది అయితే రామ్ చరణ్ గారికి మంచి మార్కులు అయితే పడతాయి. అలాంటి సినిమాల్ని పాన్ ఇండియా స్టైల్లో అయితే కొంచెం పెద్దగా నిరాశ పరిస్థితి అనుకున్నాను. అలాంటి వాటికి తోవ లేకుండా మన ప్రశాంత్ నీల్ గారు అయితే ఒక డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేసి ఒక డిఫరెంట్ జోనర్లో అయితే ఈ డ్రాగన్ తో అయితే వస్తున్నాడు ఫ్రెండ్స్. అందుకే కంప్లీట్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఒక మనిషి సినిమా చూసిన తర్వాత గెస్ చేయని విధంగా ఉంటేనే స్టోరీ ప్రజెంట్ డేస్ లో అయితే హిట్ అవుతున్నాయి. అంతే కంప్లీట్ గా మనకు తెలిసిన స్టోరీ కానీ తీస్తే ఎవరు కూడా సినిమాని అయితే చూడట్లేదు. ఎందుకంటే అందరూ కొత్తగానే ఆలోచిస్తున్నారు. కాబట్టి ఒక తెలియని వరల్డ్ క్రియేట్ చేసి కొత్త స్టోరీని అయితే పుట్టించాలి. అలాంటివే క్లిక్ అవుతున్నాయి. కాబట్టి ఈ డ్రాగన్ పట్ల అయితే ఎన్టీఆర్ అభిమానులు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే మిగతా ఆడియన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఈ డ్రాగన్ గురించి వెయిట్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే మన వీడియోకి అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ డ్రాగన్ ఫస్ట్ గ్లిప్స్ వచ్చేసి ఈ రోజే నైట్ 11:52 అయితే రిలీజ్ చేయాలని అయితే ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అఫీషియల్ పోస్టర్ అయితే రాలేదు ఫ్రెండ్స్. కంప్లీట్ గా అఫీషియల్ పోస్టర్ వచ్చి టైం అనేది మెన్షన్ చేస్తే బాగును. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారంగా ఈ రోజే రాత్రి 11:52 అయితే ఈ డ్రాగన్ గ్లిప్సం అయితే రిలీజ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈగర్గా అయితే దీని గురించి వెయిట్ చేస్తున్నారు. అలాగే చాలా మంది ఈ రోజు నైట్ అయితే నిద్ర ఉండదు. ఎందుకంటే ఫస్ట్ ఈ గ్లిప్సం వస్తుంది, గ్లిప్సం వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు బర్త్డే సెలబ్రేషన్స్. ఇంత ఆనందంలో వాళ్ళకి నిద్ర పడుతుంది అంటే కంప్లీట్ గా పెట్టదు. ఎందుకంటే ఎర్లీ మార్నింగే నిద్ర పడుతుంది అలాంటి వాళ్ళకి. ఎందుకంటే ఇలాంటి అభిమానులు కూడా మన ఎన్టీఆర్ గారికి అయితే ఉన్నారు. ఇంక ఎన్టీఆర్ గారికి ఈ బర్త్డే అయితే వేరే స్పెషల్. ఎందుకంటే చాలా చోట్ల అయితే బెడ్ డొనేషన్ క్యాంపులు, అలాగే ర్యాలీలు, అలాగే ఎన్నో అన్నదాన కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఈ డ్రాగన్ అది చాలా పెద్ద స్కేల్ మూవీ కాబట్టి ఎన్టీఆర్ అభిమానులు కూడా చాలా పెద్దగా ఆలోచించి అయితే ఈ పనులన్నీ అయితే చేస్తున్నారు. ఇంతటి అభిమానం ఉన్న ఎన్టీఆర్ అభిమానులందరికీ కూడా నేనైతే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ఎన్టీఆర్ డ్రాగన్, ఈ డ్రాగన్ ఈ రోజు విధ్వంసం స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ తప్పకుండా అయితే యూట్యూబ్లో అయితే ఈ గ్లిప్సమ్ను చూసి వాళ్ళ కామెంట్ తెలియపరుస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే మన ఎన్టీఆర్ గురించి మంచి అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడే వస్తున్నాయి. ఎవరైనా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ డ్రాగన్ గ్లిప్సం కోసం అయితే నేను కంప్లీట్గా అయితే వెయిట్ చేస్తున్నాను. నాతో పాటు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది అయితే కిందని కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి ఫ్రెండ్స్. నమస్తే ఫ్రెండ్స్. ఖచ్చితంగా గ్లిప్సం రిలీజ్ అయిన తర్వాత కంప్లీట్ రివ్యూతో అయితే మనం మళ్ళీ అయితే కలుసుకుందాం.